హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. నేను మీ పల్లెటూరు పాపనపేట అబ్బాయి. ఈరోజు అయితే మేమైతే కౌటల్కి వచ్చేసినాం, కంకాలమ్మ దగ్గరికి అయితే. సో ఇక్కడనైతే మాకైతే చిన్న మొక్కు ఉండే బోనం పోతామని, అందుకోసం అయితే మా ఫ్యామిలీ వల్ల అందరం కలిసి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక మా వాళ్ళు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు. మిగతా వాళ్ళు ఇక్కడ చేపల ప్లేస్ లేదని బల్ల మీద ఉన్నారు అన్నట్టు అన్నయ్య వాళ్ళు. జై దీనికైతే ఫోన్ దొరికింది, అందుకే ఫోన్ చెప్తుంది. అట్లనే ఏంటంటే ఈరోజు ఒక విచిత్రం ఏంటంటే, ఈరోజు మా చెల్లె వంట చేస్తుంది. ఇంటికాడ ఎప్పుడన్నా వంట చేస్తే అనేది ఇక్కడికి వచ్చిందంటే మరి టెంపుల్ దగ్గరికి వచ్చినామని వంట చేస్తుంది అవుతుంది. గాయస్ ఇప్పుడైతే మేమైతే టెంపుల్కి వెళ్ళడానికి అయితే అన్నీ రెడీ చేసుకున్నాం. డాడీ వాళ్ళు అయితే ఇక్కడ కిందనైతే సమ్మక్క సారక్క గద్దెలని అన్నమాట. ఇక్కడికైతే బెల్లం తీసుకుని వచ్చిండ్రట. సో అది చూద్దామని అయితే కిందికి వచ్చాను. నేనైతే అక్కడ దానికి వెళ్ళలేదు. మేబీ అక్కడ మన ఫ్రెండ్ అయితే జాను అయితే ఉండొచ్చు. ఇక ఇక్కడ నుంచి అయితే నేను రిటర్న్ వెళ్ళిపోతాను. మాది అయిపోయిందంటే దర్శనం అయినట్టు. అప్పుడైతే కిందికి వస్తా. ఉంటే కలుద్దాం, లేకపోతేనైతే లేదు. సో అటు దానికి వెళ్ళేది ఉంటే ఇంకా బాగుంటుండే, కానీ ఇక టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళైతే దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే మనమైతే ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చినాం కాబట్టి టైం అయితే కొంచెం ఎక్కువ అవుతుంది, వండుకొని తినాలి కాబట్టి. సో గైస్ మన వాళ్ళు అయితే ఇప్పుడైతే మెట్లకాడికి వచ్చేసాను అన్నమాట. అటు సైడ్ సూర్యుడు ఉండడం వలన అయితే మనకైతే బోర్డు కూడా సరిగా కనబడతలేదు. ఓ అట్లుంటుంది, ఇక మెల్లమెల్ల ఎక్కాలి. మా వాళ్ళు అయితే ఎట్టకేళ్ళకి ఎక్కేశారు అన్నమాట. నేను కొంచెం రన్నింగ్ చేసుకుంటే వచ్చేది తొందర ఎక్కిన వీడియో తీయడం కోసం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఇక్కడికి రావడం 3వసారి. 2 సార్లు జాతరలకు వచ్చిన, ఇదైతే ఫస్ట్ టైం ఫ్యామిలీ వాళ్ళతో రావడం. టెంపుల్ దగ్గర అయితే ఒక 20-30 మంది భక్తులు కూడా వచ్చేసి ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి లోపల పూజ జరుగుతుంది. లెవెల్ దర్శనానికి వచ్చి పూజ చెప్తాను గైస్. అయితే వచ్చేసి అన్నట్టు కాళ్ళు కడుక్కొని పశువులు మేస్తున్నారు. యాక్చువల్గా ఇది టెంపుల్ అటు సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఇట్లా పట్టేసి లోపలికి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ నుంచి గర్భగుడి కనబడుతుంది చూడండి. మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళినట్టు అయితే వీడియో తీస్తున్నాం. అందరూ ఇట్లా టెంపుల్ చుట్టూ రౌండ్స్ కొట్టేసి అయితే లోపలికి పోతాం గైస్. జాతర అప్పుడు అయితే ఇక్కడ నుంచి ఎంట్రీ అయ్యి ఇందులో మొత్తం రౌండ్స్ కొట్టుకుంటా అయితే ఇట్లా బట్టి టెంపుల్ వెనకాల నుంచి తిరగకుండా మళ్ళీ లాస్ట్కి అయితే ఇక్కడ ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ లోపలనైతే ఇక్కడనైతే ఎంట్రీ అవుతాం. మన 2 సార్లు జాతర వచ్చినప్పుడు కూడా మీదే ఉండే. ఇంకా అటు సైడ్ నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు జాతర లాంటి మంది ఏం క్రౌడ్ ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడైతే టెంపుల్ని, దేవరిని అంటే పీస్ఫుల్గా స్లోగానైతే చూద్దాం. లోపలికి అయితే వెళ్దాం. మనలో అయితే ముంగట వెళ్ళిపోయిండ్రు. యాక్చువల్గా జాతరకు వచ్చిన టైంలో అయితే ఇక్కడ టెంపుల్ని సరిగ్గా విజిట్ చేయడానికి అయితే వీలుండదు, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటారు కాబట్టి. ఇక్కడ పైన అయితే పేరు ఉన్నది చూడు. ఇప్పుడన్నా అమ్మవారిని అయితే సరిగా చూసుకోవాలి. ఎప్పుడు వచ్చినా హడావిడిలో టక్క పంపిస్తారు. మరి వీడియో తీయడానికి పర్మిషన్ ఉందో లేదో ఫస్ట్ అయితే కనుక్కోవాలి. మనం అయితే కొన్ని అయితే ఫొటోస్ దిగుతాను అన్నమాట. ఈ ఫొటోస్ అయితే మన ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తా, యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తా. కాకుండా ఫొటోస్లో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను ఫొటోస్ పెట్టినట్టే ఎట్లా కూడా వస్తాయి. అందరూ అయితే ఉన్నారు.
మన కంకాలమ్మ దేవత. కంకాలమ్మ గుట్ట జాతర అయితే ఇక్కడైతే మస్తు పెద్దగానైతే జరుగుతుంది మన తెలంగాణలో. కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ కౌటల్ మండలంలో గుట్ట పీదనైతే వెలిచి ఉన్నది కంకాలమ్మ దేవి. సో మాదైతే ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే కిందికి పోవాలి. కింద పోచమ్మ ఉన్నది. పోచమ్మ దగ్గర అయితే కోడిని కోసి వండుకొని తిని అయితే ఇంటికి బయలుదేరాలి. ఈరోజు సండే, నేను పొద్దున చెప్పడం మర్చిపోయినా. మండే అయితే ఇక్కడ మార్కెట్ కూడా ఉంటుంది మన కౌటల్లో. మా వాళ్ళందరూ ఇంకా చూసుకుంటూనే ఉన్నారు. వీళ్ళందరూ ఎప్పుడు రాలేదు. నేను ఇది 3 times వచ్చిన. కాకుంటే ఎప్పుడు వచ్చినా కూడా జాతర టైంలో వచ్చినా కాబట్టి మనకు అంత ఆగే అంత టైం లేకుండా ఈరోజు ఫ్యామిలీ వాళ్ళందరూ చూస్తున్నారన్నమాట. వాళ్ళతో పాటు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను నేను కొంచెం కొంచెం. మా బ్రో అయితే అల్లుబండ లేపుతున్నాడు చూడండి గైస్. నేను కూడా ఇంతకుముందు లేపేసిన చూడండి. మా బ్రో అయితే అల్కగా లేపేసిండు. కొబ్బరికాయ కొడుతుంది వచ్చింది గైస్. నువ్వు నన్ను ఏం చేయలేవురా అని ఒక డైలాగ్. నువ్వు నన్ను ఏం చేయలేవురా. సో నేను కూడా ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతాను. మొక్కున్నా ఇట్లా వలుగుతుంది అన్న చూడాలి. సూపర్ పల్లి అప్పు ఉంది గైస్. అప్పు ఉన్నా నేను. మూడోసారి రావడం. సో ఇట్లనైతే వలిగింది. చికెన్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇక మేమైతే గుట్ట కిందికి పోతున్నాం. అసలు యాక్చువల్లీ నేను చెప్పాలంటే నా ఫోన్లో అయితే స్టోరేజ్ లేదు. చిన్నగా వీడియోస్ తీస్తాను. ఒక 10 minutes వీడియో అయిదో కాదో, అంతకు ఎక్కువ కూడా కావచ్చు, కానీ ఫోన్లో స్టోరేజ్ లేదు కాబట్టి అందుకోసమని టెంపుల్ దగ్గర ఎక్కువ చూపెడతలేను. మనం ఇక ఇంకొక వారం రోజులు అయితే ఇంకొక కొత్త ఫోన్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. అది వచ్చే వరకు ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఏం ఫోన్ అన్నది మీరు చూసుకుంటుండండి, మీకు వీడియో అయితే వచ్చేస్తుంది. ఇక స్టోరేజ్ లేదు కాబట్టి కొంచెం చిన్నగా తీస్తున్నా. చాలా గుట్ట కిందికి అయితే స్టార్ట్ అయిపోయినాం మేము. కంకాలమ్మ పక్క పొంటికి చిన్న టెంపుల్ అన్నమాట. ఆ గుడి ఈ గుడి దగ్గర ఉంటుంది. సో ఇందులోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ దిగుతారట. ఏ నాని కాంకా ఇక వా పక్కకు ఓ అబ్బో, కింద పడ్డాం అనుకో, కాళ్ళు కింద అంతా అటు తిరుగుతాం అనుకో అటే. మా వాళ్ళు అయితే కిందికి దిగేసిండ్రు. మేమైతే కొంచెం వెనకాల దిగుతున్నాం అన్నట్టు. ఇప్పుడు వెళ్ళేసి కోడిని కోసేసి వంట షురూ చేయడమే. ఇంకా కౌటాల వ్యూ చూపెడు చూడండి, మీకు కౌటాలు మొత్తం కనబడుతుంది. ఇటు రైట్ సైడ్ది కొంచెం మిస్ అయింది, కానీ ఇది కౌటాల్ గ్రౌండ్. ఇది చూడండి మొత్తం మస్తు కనబడుతుంది ఇక్కడ నుండి. అయితే గుట్ట దిగిన తర్వాతనైతే ఇంకొంచెం ముంగటికి వచ్చినట్టు ఇక్కడైతే పోచమ్మ టెంపుల్ ఉంది. సో బండ్లు అయితే ఇక్కడ పెట్టేసినాం. మా వాళ్ళు అక్కడ పోయి అయితే దేవరు మొక్కుతారు. ఇక కోడిని కోసేసి లేట్ అవుతుంది, ఎందుకంటే అది ఉడకాలి కదా. నాటుకోడి పుంజు కాబట్టి కొంచెం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసం మనం తొందరగా ఇస్తాడు. మా నాన్నగాడేమో ఎత్తాడు, నాన్నగాని తినిపిస్తాడు. పసుపు కుంకుమ వేస్తున్నారు. పుంజు చూపెట్టు బ్రో. పుంజు ఎలా ఉంది? దానికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మినిమం? సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఆడ సంవత్సరం పుంజు ఈరోజు మాకు దొరికింది గాయ్స్. గుడి లోపల చూపిస్తాం. అయితే తినేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతాం అన్నమాట.
మన దాంట్లో స్టోరేజ్ ఎక్కువ లేదు కాబట్టి సో అందుకోసం మన అయితే వ్లాగ్ అయితే తీయలేదు తినేది. ఇక ఇక్కడ నుంచి అయితే ఇక ఇంటికి బయలుదేరాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. మేబీ జానుకి అయితే మెసేజ్ చేసిన గద్దెల కాడ వచ్చి ఉంటా అన్నది. కిందనైతే సమ్మక్క సరక్క గద్దెలు ఉన్నాయి కాబట్టి సో వచ్చేది ఉంటున్నైతే కలిసిన తర్వాతనైతే వ్లాగ్ ఎండ్ చేస్తా. లేకపోతేనైతే ఇంకొంచెం ఎక్కడితోనే ఎండ్ అయిపోద్ది. ఒకవేళ కలిసి ఉంటే కొంచెం వీడియో అయితే వస్తుంది. సో ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం గైస్.